ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని 3 ఏళ్లలోనే నిర్మించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ వెంకటేశం. తెలంగాణకు కాళేశ్వరమే వరప్రధాని అని స్పష్టం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన 300 టీఎంసీల లెక్క చెప్పిన తర్వాతే బనకచెర్ల ప్రాజెక్టు మొదలు పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేధోమథనం చేయడం జరిగింది. సరే, ఎక్కడ మనం వాటర్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పి డీటెయిల్గా వాప్కోస్కు అప్పుడు స్టడీ చేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ థరో డిస్కషన్ మనకు ఎక్కడ ఉందంటే, సో అటువంటి పరిస్థితిలో మనకు ఒక ప్రాణహిత తర్వాతనే పుష్కలంగా నీళ్ళు అవైలబుల్ ఉన్నది, అక్కడనే దాదాపు అని చెప్పి వాప్కోస్ మనం ఇవ్వడం జరిగింది. ప్రాణహిత అండ్ గోదావరి కలిసిన తర్వాత ఏదైతే జంక్షన్ ఉందో అక్కడ దాదాపు 1600 టీఎంసీ అవైలబుల్ ఉంటుందని చెప్పి మనకు స్టడీలో సిడబ్ల్యూసి రిపోర్ట్లో తెలిసింది. కేసీఆర్ గారు ప్రపోజ్ చేసేటప్పుడు ఏమన్నారంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్కు పోవాలని చెప్పినారు. కానీ మా ఇంజనీర్లు అందరూ సీనియర్ ఇంజనీర్ డీటెయిల్ స్టడీ చేసి డైరెక్ట్గా మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు తీసుకెళ్ళలేము, ఎందుకంటే అక్కడ కోల్ బెల్ట్ తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ మైనింగ్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి పాసిబుల్ కాదు. వేరే ఆల్టర్నేటివ్ ఏంటంటే మేడిగడ్డల్లో కట్టవచ్చు బ్యారేజ్, కానీ అది ఆ యొక్క అలైన్మెంట్ మాత్రం కుదరదు అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అయితే నదీ మార్గాన్ని ఎంచుకొని అక్కడ 105 లెవెల్తోని మనం కట్టవచ్చు అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. శరవేగంగా 3 సంవత్సరాల్లో వందల మంది వేల మంది వర్కర్స్తోని చేయడం జరిగింది. టోటల్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అన్నారం సుందిలే కాదు, దాదాపు 1800 కిలోమీటర్ల పొడవు గల కాలువ, అందులో 1500 కిలోమీటర్లు గ్రావిటీ, 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల టనెల్, 100 మీటర్స్ మన ప్రెషర్ మెయిన్స్, తర్వాత 22 లిఫ్టులు, 21 పంప్ హౌసులు, ఇవన్నీ కలరికనే